హలో ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్ అహ్మద్. ఈరోజు మన టాపిక్ వచ్చి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి. సో మనకు కానీ పాజిటివ్ థింకింగ్ ఉందనుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ కానీ ఉందనుకోండి, మన లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్గా ఉంటాం. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంది, పాజిటివ్ థింకింగ్ అంటే ఏంది, పాజిటివ్ మోటివేషన్ అంటే ఏంది. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంది, పాజిటివ్ థింకింగ్ అంటే ఏంది, పాజిటివ్ మోటివేషన్ అంటే ఏంది. సో ఇవన్నీ సక్సెస్ పైన డిపెండ్ అవుతాయా, లేకపోతే మనీ పైన డిపెండ్ అవుతాయా? మనీ ఉంటేనే మనం పాజిటివ్గా ఆలోచిస్తామా, లేకపోతే సక్సెస్ ఉంటేనే పాజిటివ్గా ఆలోచిస్తామా అంటే కాదు. ఇవి మనీతోనో లేకపోతే సక్సెస్తోనో లేకపోతే వేటితోనో డిపెండ్ అవ్వవు. అవి వస్తువులు కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ బిలీఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్, బిలీఫ్ అంటే ఏందో కొంచెం డీటెయిల్గా చెప్పిపోతే, సో బిలీఫ్ అంటే కొన్ని రిలీజియన్స్లో, ఈజిప్ట్లో మమ్మీస్ అనే ఒక సిస్టమ్ ఉండేది, వాళ్ళకు బిలీఫ్. అలాగే హిందూ రిలీజన్లో సో అగ్నిగుండాల పైన నడిచే ఒక బిలీఫ్ ఉంది. సో అక్కడ దేవుడి పైన బిలీఫ్. అలాగే ఇంకొంచెం డీటెయిల్గా మనం చెప్పుకున్నాం అనుకుంటే, గాంధీజీ ఆయన బిలీఫ్ ఏంటంటే ఫ్రీడమ్ ఫైట్ చేయడం. సో ఫ్రీడమ్ ఫైట్ చేసి ఆయన అనుకుంది సాధించాడు. అలాగే నెల్సన్ మండేలా 27 years ఆయన జైల్లో ఉండి ఆఫ్రికా దేశాన్ని ఆయన ఫ్రీడమ్ ఫైట్ తీసుకురాగలరు. అలాగే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బిలీఫ్ సిస్టంలో గాంధీ గారు. సో గాంధీ గారు ఫ్రీడమ్ ఫైట్ చేసి ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని, సో బిలీఫ్ని నమ్ముకుని సో ఫ్రీడమ్ ఫైట్ చేసి ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురాగలరు. ఇంకొంచెం డీటెయిల్గా పోతే గాంధీ గారు సో ఆయన నమ్ముకున్న బిలీఫ్ని బేస్ చేసుకుని ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురాగలరు. ఇంకొంచెం డీటెయిల్గా పోతే గాంధీ గారు ఆయన నమ్మిన సిద్ధాంతాలు బేస్ చేసుకుని ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. అలాగే నెల్సన్ మండేలా గారు సో ఈ 27 years ఆయన జైల్లో ఉండి సౌత్ ఆఫ్రికాకి ఫ్రీడమ్ తీసుకురాగలిగారు. అలాగే మదర్ తెరిసా గారు సో ఈమె సో వితౌట్ ఏమీ ఆశించకుండా అనాథాలకి సేవ చేసింది. అలాగే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు ఫాలో అవుతా, వాళ్ళ బిలీఫ్ని ఫాలో అవుతా వాళ్ళు సర్వీస్ చేసుకుంటా వచ్చారు. అలాగే ఇక్కడ ఇంకో పర్సన్ గురించి మనం చాలా ఒక సింపుల్గా స్టోరీగా చెప్పుకుందాం. సో అరుణా సిన్హా ఎవరంటే ఆర్టిఫిషియల్ లెగ్తో ఫస్ట్ ఉమెన్ ఎవరైతే ఎవరెస్ట్ క్లైమ్ చేసిన ఆమె గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. అరుణా సిన్హా ఒక నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. ఆమె ఒకసారి లక్నో నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేస్తూ ఉంటే ట్రైన్లో దొంగలు ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కోవడానికి ట్రై చేస్తే ఆమె రెసిస్ట్ చేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ట్రైన్ నుంచి ఆమెని తోసేశారు. సో తోసేస్తే ఆమె ట్రైన్ నుంచి కింద పడిపోయింది. సో ట్రైన్ వెళ్ళిపోయింది. ఎవరు ఆమె చూడలేదు. నైట్ మొత్తం అక్కడే ఉంది, ఆ పట్టాల మధ్యలో పడి ఉంది. సో ఇక్కడ ఈ యాక్సిడెంట్లో ఆమెకు కాలు ఇరిగిపోయింది. అలాగే మొత్తం నైట్ మొత్తం ఆమెని కాపాడడానికి ఎవరు చూడలేదు కాబట్టి ఎవరు కాపాడలేదు. మొత్తం అక్కడ ఆ ఏరియాలో ఉండే ఎలుకలు మొత్తం ఆమెకి కాళ్ళు పీకడం, కాళ్ళు తినడం, అక్కడ పురుగులు పట్టడం అనేది జరిగింది. సో అలాగే అక్కడ ఉన్న ఎర్లీ మార్నింగ్ అక్కడ ఊరు వాళ్ళు చూసి ఆమెని హాస్పిటల్కి తీసుకొచ్చారు. సో హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఇంకో ఇంత అనుభవం ఏంటంటే ఇక్కడ బ్లడ్ లేదు. సో బ్లడ్ అయితే అప్పుడు అరుణా సిన్హా చెప్పింది ఏంటంటే, సార్ నాకు యాక్సిడెంట్ అయింది, కాలు పోయింది, అది ఓకే, నేను దాని గురించి బాధపడటం లేదు. బట్ ఇక్కడ నేను బతకాలంటే కాలు తీసేయాలి. నాకు మీరు మత్తుమందు లేదు అంటున్నారు కదా, మత్తుమందు లేకపోయినా నాకు సర్జరీ చేయండి, నేను ఓర్చగలను అని చెప్తే అక్కడ ఉండే ఆ డాక్టర్లు వాళ్ళ ఓన్ బ్లడ్ ఇచ్చి మత్తుమందు లేకుండానే ఆమెకి కాలు తీసేశారు, సర్జరీ చేశారు. సో ఒక కాలు ఆర్టిఫిషియల్ లెగ్ వేశారు, ఇంకో కాల్లో ఆమెకి మెటల్ రాడ్ వేసి సర్జరీ చేశారండి. సో నెక్స్ట్ ఆమె ఇమీడియట్గా ఏం చేసిందంటే, ఆమె యాక్సిడెంట్ జరిగింది 2011 మే మంత్లో. అయితే ఆమె అక్కడ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా భజేంద్ర పాల్ దగ్గర పోయింది. భజేంద్ర పాల్ ఎవరంటే ఫస్ట్ ఉమెన్ ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారు. ఆమె దగ్గర పోయి ఆమె ఒకటే చెప్పింది, మేడం నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి. సో ఆమెకి ఆ మాట వినగానే భజేంద్ర పాల్ ఒకటే చెప్పింది, నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎప్పుడైతే ఈ మాట చెప్పావో అప్పుడే ఎక్కేసావమ్మా. సో నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చూపించాల్సింది ఏంటంటే ఎప్పుడు ఎక్కావో డేట్ కోసం పోవాలా అంతే. సో నీకు దీనికోసం కావాల్సిన హెల్ప్ మొత్తం నేను చేస్తాను, ట్రైనింగ్ నేను ఇప్పిస్తాను అని చెప్పి ఆమె హెల్ప్ చేసింది. నెక్స్ట్ ఆమె బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, ఆమె ఒక లెగ్ లేకపోయినా, ఆర్టిఫిషియల్ లెగ్ ఉన్నా, ఇంకో లెగ్ మెటల్ రాడ్ ఉన్నా, ఆమె బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే ఎలాగైనా నేను సాధించాలా, ఎలాగైనా ఎవరెస్ట్ క్లైమ్ చేయాలా, అది ఆమె యొక్క బిలీఫ్ సిస్టమ్. అలాగే ఆమె 21 May 2013కి ఆమె అనుకున్నట్టు చాలా కష్టపడి
ఆమె ఎవరెస్ట్ సీకర్ అని క్లెయిమ్ చేసింది. ఫస్ట్ ఉమెన్ ఎవరైతే ఆర్టిఫిషియల్ లెగ్తో క్లెయిమ్ చేసిందో అది అరుణ్ హసీనా. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, సో ఈ విక్టరీని బేస్ చేసుకొని మనకు ఆమెకి గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు 2015లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ట్విట్టర్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ.